హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మొచ్చిందా. ఈ కథ రచించిన వారు నక్కా విజయరామరాజు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. దాసరి దానమ్మ కొడుకు సోమయ్య పెళ్ళి ఎలాగైతేనేం కోళ్లపాలెంలో ఉండే బుడ్డ బుచ్చయ్య రెండో అమ్మాయి సుశీలతో నిశ్చయమైంది. దానమ్మ కొడుకు పెళ్లికి అమ్మాయిల కోసం తిరగని ఊరు లేదు. అటు పొన్నూరు నుంచి చెరుకపల్లి దాకా, ఇటు రేపల్లె నుంచి తెనాలి దాకా వెల్లటూరి కిందన్న లంకలన్నీ కాలికి బలపం కట్టుకుని తిరిగేది. దానమ్మ భర్త దాసరి పిచ్చయ్య మంగళగిరి టీబీ శానిటోరియంలో క్షయ జబ్బుతో చనిపోవటంతో ఇంటి పనంతా ఆమె మీదే పడింది. ఏదోలాగా సోమయ్యని 10వ తరగతి దాకన్నా చదివిద్దామనుకుంది. కానీ 7వ తరగతి దాటమే కష్టమైంది. గొడ్లు కాచుకోరావటానికి అత్తలూరి గోపాలరావు గారి దొడ్లో పెట్టింది. ఆ దొడ్లోనే పెద్ద జీతగాడైన మినప బస్తా పళ్లతో బిగించి చేత్తో పట్టుకోకుండా కళ్ళెం చుట్టూ తిప్పేటంత బలము వచ్చింది. దండి బస్తీలో 100 దాకా ఆపకుండా తీసేవాడు. సోమయ్య ఈడు కుర్రాళ్లంతా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కంటుంటే దానమ్మ కొడుక్కి గురించి దిగులు పట్టుకుంది. కూతురు స్వరాజ్యం పెళ్ళి భర్త బతికుండగానే జరిగిపోయింది కాబట్టి ఆమె గురించి అయితే దిగులు లేదు. దాసరి పిచ్చయ్య టీబీ జబ్బుతో చనిపోయాడు కాబట్టి ఆ జబ్బు సోమయ్య కూడా ఉందేమోనని కొందరు పిల్లనివ్వటానికి జంకితే వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో చుట్టాలు కూడా పిల్లనివ్వటానికి మొఖాలు చాటేశారు. ఏది ఏమైనా సోమయ్య పెళ్లి కుదిరినందుకు దానమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. ఇంటికి పెళ్లి కల సంగతేమో కానీ బొట్టు లేని దానమ్మ మొహం పెట్రోల్ మార్క్స్ లైట్ లాగా వెలిగిపోతుంది. పూరిళ్ళు కప్పు విప్పి పంతంగాని సంగీతరావు తాటాకులతో కుదిమట్టంగా ఇల్లు కప్పితే పుర్రే సుబ్బారావు ఇంటి చుట్టూ దడులు, ఆడోళ్లకు నీళ్ల దొడ్డి, సిమెంటు గోడంతా స్ట్రాంగ్గా కట్టాడు. పెద్దారం పుట్టమట్టి ఓ బండెడు గెడ్డ మంజయ్యతో తెప్పించింది. పేడ కలిపి గోడలు అరుగులు ఇంట బయట అలికి నాముతో ముగ్గులు పెట్టింది. మండిగాలకు పసుపు పూసి బొట్లు పెట్టింది. చెవిటి ఈరయ్య గాలి సాంబయ్యలకు ఇంటి గోడలకు సున్నం కొట్టే పని అప్పజెప్పింది. కనగాల నుంచి తెచ్చిన సున్నం పాత బాణలో కలిపి పూటకే పూసేసి ఇంకా సున్నానికి డబ్బులు తగ్గాయని తీసుకుని సారా బాపయ్య కొట్లో సెటిల్ అయిపోయారు ఇద్దరును. అత్తలూరి గోపాలరావు గారి దగ్గర గుదికట్ట మీదున్న తాటితోపులో నుంచి గురకయ్య తాటాకులు కొట్టుకొస్తే సోమయ్య సావాసగాళ్లతో ఇంటి ముందు తాటాకు పందిరేపించింది. అనంతపురంలో టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఎండాకాలం భార్య పిల్లలతో ఎండాకాలం సెలవులోకొచ్చే రాజారావు చేతికి రంగుల కాగితాలు తెచ్చిస్తే ఆయన వాటిని రకరకాల డిజైన్లుగా, జెండాలుగా, విమానాలు, నక్షత్రాలుగా అందంగా కత్తిరించి ఇచ్చాడు. ఆ రంగు కాగితాలను పిల్లలంతా కలిసి పురికొసకి వండిన మైదా పూసి అంటించారు. గాలికి రెపరెపలాడుతూ అవి మంగళగీతాల్లాగా ధ్వనిస్తాయి. పందిరి గుంజలకు మూగోడు కొబ్బరి మట్టలతో అందంగా జడలల్లి మామిడాకులతో తోరణాలు కట్టి కాపీకి సరిపడా డబ్బులు తీసుకుని కనగాల గుప్తా హోటల్కి వెళ్ళిపోయాడు. పాలెం పొలెం గట్టు మీదున్న సీమచింత చెట్లను వారం రోజుల ముందే శ్రీరామకోటయ్యతో పేళ్లు వేయించి ఎండబెట్టింది. అవి ఎండిపోయి పెళపెళ్లాడుతున్నాయి. పెళ్లికి సోంగయ్య బ్యాండ్ మేళంతో పాటు ఊరేగింపులో తురిమేళ్ల ప్రకాశం వాయించే రాండోలు కూడా తప్పకుండా తేవాలని గుడ్డి భిక్షాలకి బయానా ఇచ్చి పంపించింది. వారం రోజుల ముందుగానే తూనుగుంట్ల రామ్మోహన్ రావు బట్టల దుకాణంలో ఇంట్లో అందరికీ బట్టలు చింపించి పిల్లలవి ఆడోళ్ళవి కుట్టటానికి కనగాల నుంచొచ్చే చెవిటి సాయిబుకిచ్చింది. సోమయ్యకు గులాబీ రంగు టర్కీ టవలు, గ్లాస్కో పంచె తీసి 2 మీటర్ల టెరీ కాటన్ బట్ట మాత్రం చిట్టి బొమ్మల పిచ్చయ్యకిచ్చి నైలాన్ గుండీలు పెట్టి పొడుగు చేతుల చొక్కా కుట్టమంది. అన్నం బంతి మీదకి బూందీ లడ్డూలు, కారం బూందీ కనగాల ధర్మం మిఠాయి కొట్లో చెప్పి సరుకు కోసం పెళ్లి ముందు రోజు కుర్రోణ్ణి పంపుతానంది దానమ్మ. రామయ్య కొట్లో నుంచి 5 టావుల తెల్ల కాగితాలు తెచ్చి నక్కా సూర్యనారాయణ చేత శుభలేఖలు రాయించింది. ఆటికి 4 మూలల పసుపు రాసి నాంచారయ్య నాగేశికి భ్రమరాంబ కొట్లో 2 అద్దె సైకిళ్ళు ఇప్పించి ఊర్ల మీదకి పంపింది శుభలేఖలు పంచటానికి. ఆడోళ్లంతా కలిసి ఇక తలోక్ పని అందుకోసాగారు. వసాట్లో ఈతాకు చాపలు పరిచి చాటల్లో బియ్యం చెరికి బెట్టలు రాళ్ళు కొంతమంది ఏరుతుంటే ఎండు మిరపకాయల కారం రోకళ్లల్లో దంచేవారు ఇంకొందరు.
ఇంకో రోళ్లల్లో అరిసెల కోసం నానేసిన బియ్యం దంచే ఆడోళ్ళు కొంతమంది. అరచేతి మందం అరిసెలు రాత్రంతా కడాయి ముందు కూర్చొని చేసింది దానమ్మ. వాటన్నింటినీ కొత్త బాణలో పెట్టి పసుపు రాసిన కొత్త గుడ్డ దాని మూతికి కట్టింది. పెళ్లి నలుగులు మొదలయ్యాయి. పేరెంటాళ్ళు వచ్చి సోమయ్యకు పసుపు పూసి ఇంటి ముందున్న తాటాకు పందిరి కింద ముక్కాల పీట మీద కూర్చోబెట్టి నలుగు పాటలు అందుకున్నారు. పెళ్లి నలుగులు మొదలైన దగ్గర నుంచి పెళ్లి అయిపోయేదాకా పెళ్లి కొడుకు ఊరి పొల మీద దాటానికి లేదంట. 5-6 రాతిగాబులు తాటాకుల మీద లాక్కొచ్చారు కుర్రోళ్ళు. దాదాపు పెళ్లి పనులన్నీ అయిపోయినట్టేక. రేపు లేదు ఎల్లుండే పెళ్లి. రేపు పెళ్లి కూతురింటికి ప్రధానం పంపాలి. ప్రధానంలోకి కావలసిన తమలపాకులు, రవిక గుడ్డలు, కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, ఒక్కపొడితో పాటు పెళ్లి కూతురికి పెడతానన్న నగ కూడా పంపాలి. ఇంటికి చుట్టాలు ఒక్కొక్కరే రాసాగారు. సింగుపాలెం నుంచి రావాల్సిన దానమ్మ చెల్లెలు జయమ్మ అయితే ఇంకా రాలా. వచ్చేటప్పుడు రేపల్లి సుబ్బాచారి దగ్గర నుంచి నాంతాడు నగ తెమ్మని చెప్పింది చెల్లెలికి. చెల్లికి ఏమైందబ్బా? పెద్దలంక నుంచి కూతురు మనవళ్లతో అబ్రహం రిక్షాలో దిగింది. అరటాకులు, అరటిగెలలు, పసుపు కొమ్మలు, కూరగాయలు దించి ఇంట్లో పెట్టాడు అబ్రహం. జయమ్మ కోసమే ఎదురు చూస్తుంది దానమ్మ. రేపు ప్రధానంతో పాటు నగ పంపకపోతే మర్యాద దక్కదు. ఒకేలా చెల్లెలు జయమ్మ నగ మర్చిపోయి వస్తేను? అమ్మో, ఎందుకొచ్చిన ఇబ్బందిలే. నేను రేపల్లె పోయి దీపాలు పెట్టేలకల్లా నగ తీసుకొస్తాలే అంది దానమ్మ కూతురుతో. ఇప్పుడు నువ్వు పోకపోతే ఏమ్మా? చిన్నమ్మ వత్తా వత్తా నగ తెచ్చుద్దిలే. పెళ్ళిళ్ళు వదిలి నువ్వు పోకపోతే ఏమ్మా? తమ్ముణ్ణి పంపుదాంలే అంది స్వరాజ్యం. తమ్ముడు పసుపు నీళ్లు పడ్డాక పొలిమేర దాటకూడదమ్మా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి. నగ తీసుకుని మాపిటేల కొత్తాగా అంటూ బయలుదేరి రేపల్లె వెళ్ళిపోయింది దానమ్మ. ఇంట్లో పని స్వరాజ్యం చూసుకోసాగింది. తెల్లారింది. దానమ్మ తిరిగి రాలేదు. తాటాకు పందిరి కింద పేడ కల్లాపి జల్లి పొడిముగ్గులేసింది స్వరాజ్యం. కుర్రోళ్ళు గాబులతో మంచినీళ్లు నింపారు. పిల్లలంతా పందిరి గుంజలు పట్టుకుని గిరా గిరా తిరుగుతూ ఆడుకుంటున్నారు. పెళ్లి పందిరి చుట్టాలు పిల్లలతో సందడి సందడిగా ఉంది. గాడిపొయ్యి మీద ఉప్మాకి ఎసరు పోశాడు పడమటి అంకయ్య. చుట్టాలెవరెవరొచ్చినా ఇంటి ముందు ఏ రిక్షా ఆగినా అమ్మొచ్చిందేమోనని చేస్తున్న పనాపొచ్చి చూస్తుంది రాజ్యం. మధ్యాహ్నం అన్నం వేళకు కూడా దానమ్మ రాకపోతే సైకిల్ వేసుకుని రేపల్లె వెళ్ళొత్తానక్క అన్నాడు సోమయ్య. వద్దులేరా, నువ్వు పసుపు బట్టలతో పొలిమేర దాటకూడదు. నాగేశన్ననో చెంచయ్య మావనో పంపుతాలే అంది స్వరాజ్యం. నిన్ననంగా ఎల్లింది. రాలేదంటే నగ పని కాలేదేమో అన్నాడు సోమయ్య. రాత్రికి ఇసకపల్లిలో సీతమ్మ అత్త ఇంట్లో ఉండి తెల్లారి పొద్దున్నే వచ్చిద్దిలే అయ్యా అంది సోమయ్య పెద్దమ్మ భాగ్యం. సోమయ్యకి ఏమీ తోచటం లేదు. దిగులుగా అరుగు మీద కూర్చున్నాడు. సావాసగాళ్లకు కిల్లీలు, సిగరెట్లు ఇవ్వటానికి కూడా వెళ్లబుద్ధి కాక సుధాకర్తో పంపాడు. అయ్యో శుభమా అని పెళ్లి జరుగుతుంటే అట్ట దిగాలు ముఖాలేసుకొని కూర్చోకూడదరా అయ్యా. కూసింత నవ్వుతూ సావాసగాళ్లతో తిరగరయ్యా. ఇదిగో ఉప్మా తిని కూసేపట్ట తిరిగిరా అంటూ అరటాకిలో పెట్టి ఉప్మా ఇచ్చింది భాగ్యం. తినబుద్ధి కాక పక్కనే పెట్టాడు సోమయ్య. హడావిడిగా కుల పెద్ద వెంకట సుబ్బయ్య వచ్చాడు. ఆయనతో పాటు 6 పెద్దలు. గరికి బుడ్డి పున్నమ్మ కూడా ఉంది. అందర్నీ భోజనాలకు కూర్చోబెట్టింది స్వరాజ్యం. లడ్డూలు, అరిసెలు, గారెలు, ముద్దపప్పు, నెయ్యి, పచ్చిపులుసుతో తృప్తిగా భోంచేసి చెయ్యి కడుక్కుంటూ దానమ్మ ఏదబ్బా కనపట్టలేదు అన్నాడు కులపెద్ద. పతానంలోకి నగ తీసుకొస్తానని నిన్ననంగా రేపళ్ళెళ్ళింది పెద్దయ్య, ఇంకా రాలేదు చెప్పింది స్వరాజ్యం. పెళ్లి పెద్దలంతా ఆకులు వక్కలు నములుతూ పందిరి కింద వేసిన నులక మంచాల మీద కూర్చున్నారు. అంతకు 10 రోజుల ముందే చనిపోయిన నెహ్రూ గారి గురించి, ఆయన పరిపాలన గురించి మాట్లాడుకోసాగారు. నిన్ననంగా వెళ్ళిన దానమ్మ రాలేదు. ఆమె నగ తెస్తే గాని ప్రధానం కదలదు. మాటలైపోయి కొంతమంది కునుకు తీస్తుంటే చుట్ట ముట్టించుకోవటానికన్నట్టు దోనే యానాది ఇంటి వైపు వెళ్లారు మరొకరిద్దరు. సూర్యుడు పడమటి వైపునకు వంగాడు. పొలాలకెళ్లిన గుడ్లు తిరిగిస్తున్నాయి. పెళ్లి పెద్దలంతా అంజయ్య గారి తాటితోపుల్లోకి దేవరతాటి కిందకు చేరారు. అక్కడ కొంతమంది కుర్రోళ్లు చేరి కళ్ళు తాగుతున్నారు. తలోక బందరు గ్లాసు కళ్ళు తాగి తిరిగొచ్చారు పెద్దలు. పొద్దుగూకక ముందే ప్రధానం పొలిమేర దాటాలమ్మా. అక్కడికి ప్రధానం పోకపోతే పెళ్లి కూతురింట్లో కంగారు పడతారు. తొందరగా ఏదో ఒకటి కానియండి. ఏదో ఒక నగేసి ప్రధానం మూట కట్టండి. కుల పెద్ద వెంకట సుబ్బయ్య హడావిడి చేస్తున్నాడు. ఎవరిదో ఎందుకు, నా నగే ప్రధానం మూటలో పెట్టండి మావా. నా చెల్లెలి కొడుకు నా కొడుకు కాదా అంటూ మెడలో నగ తీసిచ్చింది భాగ్యం. దాన్ని ప్రధానం మూటలో మిగిలిన వాటితో పాటు కలిపి పెట్టాడు కులపెద్ద. పర్రె సుందరమ్మ,
ప్రధానం తీసుకువెళ్తున్న పెళ్లి పెద్దలకు ఎదురొచ్చింది. ప్రధానం ఊరు దాటింది. ఆ రాత్రి పెళ్లి నలుగు సలగాల ఆదయ్య ఇంట్లో వేశారు. పేరెంటాళ్ళ పాటలు, నలుగు స్థానాలు, భోజనాలు. సోమయ్య ఇంటికి వచ్చేసరికి 10 గంటలైపోయింది. ఇంటికి వచ్చి రాగానే అమ్మ వచ్చిందా అక్క అని అడిగాడు సోమయ్య. ఇంకా రాలేదురా, నగ పని కాలేదేమో, రేపు పొద్దున వచ్చుద్దిలే అంది స్వరాజ్యం. ఇంటి ముందు సైకిల్ బెల్లు మోగింది. రేపల్లే సుబ్బాచారి దగ్గరికి వెళ్ళిన నాగేశు, నాంచారయ్య తిరిగొచ్చారు. అమ్మ కనపడిందా అన్న ఆత్రంగా అడిగాడు సోమయ్య. పొద్దున్నే నగ తీసుకుని వచ్చిందని చెప్పాడే సుబ్బాచారి గారు, చెమట తుడుచుకుంటూ చెప్పాడు నాగేశు. ఇంత టైం పట్టదే, ఇంకేమన్నా పనులుండి ఆగిపోయిందో ఏమో, రాత్రికి ఇసుకపల్లిలో ఉండి రేపొచ్చుద్దులే అన్నాడు నాంచారయ్య. పెళ్లి పనులన్నీ అయిపోయినాయన్నా, ఇంకేం లేవు. పనైపోతే ఇంటికి రాకుండా ఒక్క గడియ ఆగదే అమ్మా అంది స్వరాజ్యం. సరే లేరా, ఈ రాత్రి కాడ వచ్చేసిద్దో ఏమో, చేతులు కాళ్ళు కడుక్కోండి, అన్నం తిందురు గాని అని విస్తరాకులేసింది భాగ్యం. పందిరి కింద కొంతమంది అరుగుల మీద, ఇంట్లో కొందరు పడుకున్నారు. సీతారాముల కళ్యాణం చూతుమురండి మైక్లోని పాటకు అందరికీ మెలకు వచ్చేసింది. స్వరాజ్యం పందిట్లో కళ్ళాపి జల్లి ముగ్గులేసింది. కుర్రోళ్ళు బావి దగ్గర నుంచి కావిళ్లతో నీళ్లు తెచ్చి గాబులు నింపుతున్నారు. ఆడోళ్ళు పంచలో ఈతాకు చాపలు పరిచి కూరగాయలు తరుగుతున్నారు. గాడి పొయ్యి రాజేసి ఉప్మా కెసరు పోశాడు ఎంకయ్య. మైకు పాటలకు ఒకరి మాటలు ఒకరికి సరిగ్గా అర్థం కాక పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారు. పెద్దారం సోంగయ్య బ్యాండ్ మేళం పందిట్లో దిగింది. పిల్లలంతా పందిరి కింద గోల గోలగా ఆడుకుంటున్నారు. సోంగయ్య బ్యాండ్ మేళం ట్రూపులు 4 పాటలు వాయించి సామాను సర్ది టీలు తాగటానికి ఊర్లోకి వెళ్ళిపోతుంటే కుల పెద్ద వెంకట సుబ్బయ్య వచ్చి పెళ్లి కూతురు వచ్చి గడ్డం ఆనందం ఇంట్లో విడిదిగి దిగిందని చెప్పి బ్యాండ్ మేళం పానకంతో బయలుదేరి వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పీటల మీద పందిరి కింద కూర్చోబెట్టి నలిగేసి మంగళ స్నానాలు చేయించారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇంట్లో అలంకరిస్తున్నారు. సోమయ్య చొక్కా జేబులో చార్మినార్ సిగరెట్టు ప్యాకెట్ బెత్తుగా ఉంది. దాని మీద 100 నోటు మెరుస్తుంది. పెళ్లి భోజనాలకి ఊరి జనమంతా వచ్చారు. పందిరి కింద అందరికీ భోజనాలు పెట్టారు. లడ్డూలు, అరెసెలు, పాయసంతో తృప్తిగా తిన్నారు. తర్వాత ఆడవాళ్లు బంతి కూడా లేచింది. పందిట్లో పెళ్లి పీటల మీద కూర్చున్నాడు పెళ్లి కొడుకు సోమయ్య. ధూళిపూడి నుంచి వచ్చిన పెద్దదాసు మంత్రాలు చదువుతూ ఏమేం కావాలో స్వరాజ్యానికి చెప్తున్నాడు. సోమయ్య ముఖం దిగులుగా ఉంది. ఎదురుగా పెళ్లి కూతురు కూర్చుంది. చుట్టూ సావాసగాళ్లు చేరారు. పెళ్లి కూతురికి 2 పిల్లలు విసనకర్రలు విసురుతున్నారు. ఆమె వంచిన తల ఎత్తటం లేదు. అంతకు ముందే వచ్చిన సోమయ్య చిన్నమ్మ జయమ్మ దగ్గరుండి ఎవరికేది కావాలో అందిస్తుంది. అక్క అమ్మొచ్చిందా అని అడిగాడు సోమయ్య స్వరాజ్యాన్ని దూరంగా ఉన్న జయమ్మని చూసి. భోజనాలకి ముందే వచ్చిందిగా, నువ్వు చూడలేదా? దగ్గరుండి అందరికీ వడ్డించిందిగా. భోజనాలు బాగా కుదిరినాయి. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. ఆకులు వక్కలు తేవటానికి ఇంట్లోకి వెళ్ళినట్టుంది చెప్పింది స్వరాజ్యం. దాసు ముఖం వెలిగిపోయింది. పంతులు హుషారుగా మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి అక్షింతలు పళ్ళెంలో అందించింది సోమయ్య చిన్నమ్మ జయమ్మ. పెళ్లి మంత్రాలు మైకులో మార్మోగుతున్నాయి. సోమయ్య నవ్వుతూ పెళ్లి కూతురు వంక చూస్తున్నాడు. ఆమె సిగ్గుతో అసలు తల ఎత్తటం లేదు. ఇంకా సోమయ్య చూపులన్నీ అటే రోయ్ అంటూ ఎకసక్కాలు చేస్తున్నారు పక్కనే ఉన్న సోమయ్య సావాసగాళ్లు. మంగళసూత్రధారణ జరిగింది. అందరూ అక్షింతలేశారు. సావాసగాళ్లు తెచ్చివేసిన రంగు కాగితాలు, మల్లెపూలు, బిస్కెట్ల దండలతో సోమయ్య పెళ్లి కూతురు మునిగిపోయారు. పక్కన చేరిన పిల్లలు పోటాపోటీగా విసనకర్రలు విసరసాగారు. వారి చూపులన్నీ బిస్కెట్ల దండల మీదే. అత్తరు వాసనతో పాటు మల్లెపూల వాసన కలిసి పందిరంతా గుబాళిస్తుంది. పెళ్లి ఊరేగింపుకి బ్యాండ్ మేళం ట్రూపు శృతి చేసుకుంటున్నారు. ఊరేగింపు ఎక్కడెక్కడ ఆపాలో, రాండోలుని ఎక్కడెక్కడ వాయించాలో సోంగయ్యకి వివరంగా చెప్తున్నాడు కుల పెద్ద వెంకట సుబ్బయ్య. పెళ్లి తంతు అయిపోయింది. తలంబ్రాలు ఒకళ్ళ నెత్తిమీద ఒకరు పోసుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ముందుగా అమ్మకు దండం పెట్టండయ్యా, అంత దాని కష్టమే. నీ పెళ్లి చూడాలని ఎంత ఇదైపోయిందో అది అంది పెళ్లి కూతురు పెద్దమ్మ భాగ్యం. అమ్మ కోసం గుమ్మం దగ్గర నిలబడ్డారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. దానమ్మ కనపడలేదు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉందిగా, ఇంతలో ఎటెళ్ళింది అమ్మ అడుగుతుంది స్వరాజ్యం చిన్నమ్మ జయమ్మని. అమ్మ వచ్చిందా? నాకు కనబడలేదే అంది పొద్దున్నే సింగిపాలెం నుంచి వచ్చిన జయమ్మ. అమ్మ అక్షింతలు తేవటం నేను చూసా చిన్నమ్మ చెప్పాడు సోమయ్య. ఇందాక భోజనాల దగ్గర చిలకాకు పచ్చ చీర కట్టుకొని అందరికీ వడ్డించిందిగా చెప్పింది స్వరాజ్యం.
అక్షింతలు తెచ్చింది నేనే గదయ్యా చెప్పింది జయమ్మ. అంతలో ఒక పాత జీపు వచ్చి ఇంటి ముందు ఆగింది. పిల్లలంతా బిలబిలా ఆ జీపు చుట్టూ మూగారు. ఇంజిన్ ఆపకుండా దిగిన డ్రైవరు పిల్లలను జీపు దగ్గరకు రాకుండా తరుముతున్నాడు. జీపులో నుంచి 2 కాకి డ్రెస్సులు వేసుకున్న కానిస్టేబుళ్లు దిగారు. వాళ్ళు పెళ్లి పందిరి దగ్గరకొచ్చి దాసరి దానమ్మ ఇల్లు ఇదేనా అంటూ చిట్టి చూపించారు. చుట్టాలు ఊళ్ళో వారంతా చుట్టూ మూగారు. ఇదే మొన్ననంగా నగ కోసం రేపల్లి వెళ్ళింది, ఆమె ఇంకా తిరిగి రాలేదు చెప్పాడు కులపెద్ద వెంకట సుబ్బయ్య. నిన్న పల్లెకోన డొంక దగ్గర నగల కోసం దొంగలు ఆమెను చంపేశారు. ఈమె చేతిలో నగల దుకాణం సుబ్బాచారి రాసిన అడ్రస్ కాగితం చూసి పోలీసు కేసైనాక తీసుకొచ్చాం చెప్పాడు ఒక కానిస్టేబుల్. జీపులో ఈతాకు చాపలు చుట్టిన శవాన్ని కిందికి దించారు కుర్రోళ్ళు. మన దానమ్మే అంటూ బోరున ఏడ్చారు ఆడోళ్ళు. ఏడుపులు విని అక్కడికి పెళ్లి బట్టలతో వచ్చిన సోమయ్య చిలకాకు పచ్చ చీరలో ఉన్న తల్లి శవాన్ని చూసి కుప్పకూలిపోయాడు. దానమ్మను దొంగలు చంపేశారన్న వార్త గొప్పమంది. క్షణాల్లో ఊరంతా గుమిగూడింది. పెళ్లి భోజనాల్లో దానమ్మని నేను చూశానని, కొత్త స్థలాల్లో ఉండే రాగమ్మంటే అక్షింతలు తేవటం నేను చూశానని పక్కనున్న కోటమ్మ ఏడుస్తూ చెబుతుంది. దానమ్మ గురించి తలో రకంగా మాట్లాడుకోసాగారు. శవస్థానం చేయించి సోమయ్య పెళ్లి దండలు దానమ్మకు వేసి పాడెక్కించారు. అత్తరు జల్లారు, పూలేశారు. పెళ్లి ఊరేగింపు శవయాత్రగా మారింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.